హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని పన్నీర్ బుర్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పన్నీర్ బుర్జీ వచ్చేసి రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది. ఏం వండాలో తెలియనప్పుడు ఇలా టేస్టీగా హెల్దీగా పన్నీర్ బుర్జీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకోవాలి. నేను తీసుకున్న పన్నీర్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అలాగే ఈ పన్నీర్ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బయటదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు వేసాను. క్యాప్సికమ్ ముక్కలు వేయడం వల్ల కర్రీ మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న సైజులో ఉన్న టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, టమాటా కాస్త మెత్తపడింది. తినే కారాన్ని బట్టి 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఇందులో వేసేసుకోవాలి. పన్నీర్ మ్యాష్ చేసుకునేటప్పుడు మరీ పొడి పొడిగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం తినేటప్పుడు బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి, ఇలానే బాగుంటుంది. ఇలా ఒక 1 మినిట్ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన పన్నీర్ బుర్జీని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.